మీ జీవితం మీరు అనుకుంటేనే బాగుపడుతుంది, మీ ఆలోచనలతోనే నిర్మించబడుతుందని చెప్తే నమ్మని మనిషి నీ వల్ల జరిగేదేముంది, అందరూ చేయలేంది నువ్వేం చేయగలవని అంటే ఎందుకు అంత బలంగా నమ్ముతున్నాడు? దీనికి రెండే కారణాలు. ఒకటి, బయట పరిస్థితుల ప్రభావం. రెండు, నిన్ను నువ్వు నమ్మక మార్చుకోలేక బయట పరిస్థితులకు లొంగిపోవడం. నీలో మొదట మార్పు వస్తే కానీ నీ పరిస్థితులను మార్చలేవు. ఆ పరిస్థితులకు ఎప్పుడూ బానిసలా బ్రతుకుతూనే ఉంటావు. ఎన్ని వీడియోస్ చూసినా మీలో మార్పు రావట్లేదు అంటే మీరు విన్నాక కూడా చెప్పిన విధంగా తగిన సాధన చేయట్లేదని అర్థం. మన మీద మనం ఎంతో దృష్టి పెడితే కానీ మన మైండ్ని మనం మార్చలేం. ఒక్క విషయాన్ని మీరు గుర్తించుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. దేవుడు కూడా మనకు సహాయం చేయడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే నీలో అన్నీ ఉన్నాయి, అది తెలుసుకోకపోవడం నీ తప్పు. మీలో తెలియని శక్తిని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడాల్సిందే. నీలో నెగిటివిటీ బాగా ఉంటే దానిని పాజిటివిటీలోకి మారిస్తే చాలు. ఓ సింతేనా అనుకుంటే చాలదు, మారిస్తేనే మీలో ఉన్న పవర్ బయటకు వచ్చేది. ప్రతి పాజిటివ్ థాట్ మన మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది సంతోషం వైపుకు. ప్రతి నెగిటివ్ థాట్ గతాన్ని గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారడం కొంచెం కష్టమైనా కూడా ప్రాక్టీస్ చేస్తే మీతో ఉండే సంతోషం కానీ సుఖం కానీ ఊహించలేనంతగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న కసి, ప్రశాంతమైన జీవితం, ఆనందం, సంతోషం, సుఖం మీతో ఉండాలంటే నేను అనే పదం నుంచి మొదలు పెట్టాలి. ఎలా అంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ పదం మీ మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. మీరు ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ మీ మైండ్కి అందించాలి. అప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. చాలామంది వాళ్ళలో ఉన్న అనంతమైన తెలివితేటలు, తరగని అద్భుతమైన శక్తి ఉందని తెలియక వాళ్ళ ద్వారాలను వాళ్ళే మూసుకుంటున్నారు. కానీ మీకు తెలియంది ఏంటంటే మీలో ఉన్న శక్తిని మీరు అవగాహన చేసుకుని మీకు కావలసిన దాన్ని సాధించవచ్చు. ఒక ఇనుప మొక్కకి అయస్కాంతాన్ని జోడించి చూడండి, అదే ఇనుప మొక్క 10 రెట్లు బరువును ఎత్తగలదు. ఒకసారి అయస్కాంతాన్ని తొలగించి చూడండి, పూచుకు పుల్లను కూడా ఎత్తే సామర్థ్యం ఆ ఇనుప మొక్కకు ఉండదు. ఇదే విధంగా మనుషుల్లో కూడా 2 రకాల వారు ఉంటారు. కొంతమంది అన్ని ఆకర్షించడానికి పుట్టామని, అన్ని సాధించడానికి పుట్టామని ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఉంటారు. ఇంకొంతమంది దేనిని ఆకర్షించడానికి ఇష్టపడని వాళ్ళే పరిమితులు విధించుకుంటూ ఉంటారు. వారి వల్ల ఏది సాధ్యం కాదని వాళ్ళకి వాళ్ళు నిరంతరం చెప్పుకుంటూ ఉంటారు. మీరు తలుచుకుంటే అయస్కాంతంలా మారవచ్చు, దేనినైనా సాధించగల సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. యుగ యుగాల నాటి రహస్యం మీలో దాగి ఉంది. దానిని తట్టిలేపే శక్తివి నీవే అని తెలుసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ని మేల్కొల్పండి. దానిని మీ మంచి ఆలోచనలతో, శక్తితో నింపండి. దానిని శక్తితో నింపితే అధిక ఆరోగ్యం, అధిక శక్తి, అధిక సంతోషం, అధిక ధనాన్ని కూడా సులభంగా పొందొచ్చు. మీరే కానీ ఆసక్తితో సబ్ కాన్షియస్ మైండ్ని మంచి ఆలోచనలతో నింపితే, తగిన అఫర్మేషన్స్తో ప్రాక్టీస్ చేస్తే భౌతికంగా మీ కోరికలు ఆకృతిని ధరించుకుంటాయి. మీరు మీ మనసును మంచి ఆలోచనలతో ప్రతిరోజు పోషిస్తూ ఉంటే మీకు అవసరమైన ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఎలా సంపాదించాలి, ఆనందాన్ని, సంతోషాన్ని ఎలా దక్కించుకోవాలి, మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో కూడా అన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్ సక్రమంగా నిర్వహిస్తుంది. సైకాలజిస్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవరైనా హిప్నోటైజ్ చేసిన తర్వాత నువ్వు నెపోలియన్ అని, హిట్లర్ అని, లేదా నువ్వు కుక్కలా ప్రవర్తిస్తున్నావని అంటే ఆ స్వభావానికి తగ్గట్టు వారు ప్రవర్తిస్తున్నారని నిర్ధారణ అయ్యింది. అంటే మనసు ఎలాంటి రూపానికైనా అనువుగా ఉండగలదు, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. హిప్నోటైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అలా మారుతారు. నీ ముక్కులో నుంచి రక్తం కారుతుందంటే దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతారు. అంటే మీ మనసును నియంత్రించవచ్చు, దానికున్న శక్తిని ఉపయోగించి ఏదైనా సాధించవచ్చు అని. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏది నిజమని చెప్తే దానిని అంగీకరిస్తుందనే అర్థం. అందుకే ఆలోచనలను జాగ్రత్తగా మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ఊహించుకోండి, అద్భుతంగా ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ధనవంతులుగా ఊహించుకోండి, ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించుకోండి, అద్భుతమైన శక్తిగా ఊహించుకోండి, ఆనందంగా, సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఎందుకు మార్పు రాదో చూద్దాం. మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కళ్ళను వాడకుండానే సమస్తాన్ని చూడగలదు. దానికి దివ్య శక్తి ఉంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడికైనా ప్రయాణించగలదు. మీ సుప్త చేతనాత్మక శక్తి అంతులేనిది, అనంతమైనది. ఎలాంటి లక్ష్యాన్నైనా సులభంగా చేరగలదు. ప్రేరణ కలిగించేది, మార్గదర్శనం చేసేది కూడా. మీలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నియంత్రించగలిగే శక్తి కలిగినది.
మీలో పాజిటివిటీని మీరే పెంచుకోవాలి, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు గందరగోళానికి లేదా గజిబిజికి లోనైతే మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించలేరు, గమనించలేరు కూడా. మీరు గందరగోళానికి గజిబిజికి లోనైతే 15 నిమిషాలు మౌనంగా ప్రశాంతంగా కూర్చోండి, ఏం ఆలోచించకుండా. బురద నీటిని 15 నిమిషాలు వదిలేస్తే ఎలా అయితే తేరగా చక్కగా మారుతుందో, అలాగే గజిబిజిగా ఉన్న మనస్సు ప్రశాంతంగా మౌనంగా కూర్చుంటే నిశ్చలంగా మారుతుంది. నీ మనస్సే నీ ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించే విధానం నిశ్చలంగా ఉన్నప్పుడే సరిగ్గా ఉపయోగించగలం. అయితే సబ్కాన్షియస్ మైండ్ అనే ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి? మీ గందరగోళ పరిస్థితిని సర్దుమనచడానికి ముందు ప్రయత్నించాలి. మనసు నిశ్చలంగా ఉంటేనే ఆలోచనలను ఎంచుకునే సామర్థ్యం కలిగి ఉంటాం. మనసుని అదుపులో పెట్టే సామర్థ్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. దీనికి ముందు మీరు ఎలా అయినా సరే మెడిటేషన్ చేయాలనే సంకల్పాన్ని నిర్ణయించుకోండి. ధ్యానం అనేది ఆలోచనలను నిలిపివేసే అద్భుతమైన సాధనం. ధ్యానం ఆలోచనలను తగ్గిస్తుంది, మనసుని ఖాళీ చేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖాళీ అయిన మనస్సు సాధించే దిశగా ప్రయత్నిస్తుంది. మీరు మనసును ఎప్పుడు ఖాళీ చేస్తారో అది ఏదైనా సాధించే దిశగా ప్రయత్నిస్తుంది. తరువాత మీరు చేయాల్సిన పని ఖాళీ అయిన మనసులోనికి మంచి ఆలోచనలను చేరవేయాలి. మీరు ఏదైనా ఒక ఎఫర్మేషన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండండి. ఉదాహరణకు, నేను ఎంతో సంతోషంగా సమృద్ధిగా ధనాన్ని సంపాదిస్తున్నాను. ఏదైనా ఎఫర్మేషన్ క్రియేట్ చేస్తే అది మీ దగ్గర ఉంది అన్నట్టు ఎఫర్మేషన్ చేయాలి. నేను ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉంటాను. నా జీవితం మొత్తం సుఖశాంతులతో ఉన్నాను. నా జీవితాన్ని నడిపించే శక్తి నాలోనే ఉంది. నేను సమృద్ధిని ప్రతి క్షణం ఆకర్షిస్తున్నాను. ఇలాంటి ఎఫర్మేషన్స్ మీ మూడ్ని, మైండ్ సెట్ని మారుస్తాయి. మంచి ఆలోచనలు జీవితాన్ని నడిపే ఇంధనాలని మీరు ఎల్లప్పుడూ గ్రహించాలి. మీరు ఓపికతో కొద్ది రోజులు చేస్తే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఇమాజినేషన్ అనేది మిమ్మల్ని ఇంకాస్త అభివృద్ధి చెందించే టెక్నిక్. మీరు ముందే ఏం కావాలనుకుంటున్నారో అది ఇప్పుడే చూడటం, ప్రస్తుత క్షణంలో ఉన్నట్లు భావించడం. ఇమాజినేషన్ చేయడం వలన మీరు అనుకున్న లక్ష్యాన్ని నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కి అందిస్తున్నట్లు మెంటల్ రిహార్సల్ చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే మీ మనసుకు బలమైన ఆహారాన్ని అందిస్తున్నట్లే. మీరు కానీ మీ మనసుకున్న శక్తిని ఒక్కసారి రుచి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎంత బంగారం అంటే మీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. అది ఎలా అంటే, మీరు చేరవేసే పద్ధతిని బట్టి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఎంత బాగా మీ మైండ్కి అందిస్తారో అంతే వేగంగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.